హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజు సాయిబాబా పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తున్నా. 9 వారాల పూజ ఎలా చేయాలి, ఉద్యాపన ఎలా ఇవ్వాలి, ఏమేమి పూజకు కావాలి, ఇంకా ప్రసాదాలు ఏమేమి పెట్టాలి, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. నాకు పూజలు అంతగా రావు. ఈ బాబా పూజ మాత్రం అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. ఈ పూజకి ఎక్కువ సామాన్లు కూడా అవసరం లేదు. లాస్ట్లో మాత్రం కొంచెం ప్రాసెస్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు డైలీ టీ తాగడం అలవాట్లేదు. ఎప్పుడైనా ఫాస్టింగ్లో ఉండేటప్పుడు, ఎప్పుడైనా తాగాలి అనిపించేటప్పుడు మాత్రం స్ట్రాంగ్గా తాగుతాను. ఇక్కడ అమ్మ పులిహోర కోసం ప్రిపరేషన్స్ చేస్తుంది. నాకు చింతపండు పులిహోర అయితే రాదు, కానీ మ్యాంగో పులిహోర అయితే బాగా చేస్తా. తర్వాత అమ్మ ముందు రోజు నానబెట్టి శనగలు ఉంచింది. అవి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అవే కుక్కర్లో పెట్టేసింది. అవి కుక్కర్లో పెట్టేసి పక్కన పెట్టేశాక ఈ పులిహోర గురించి ప్రిపరేషన్స్ చేస్తుంది. పులిహోర పోపు మాత్రం నువ్వు పెట్టుకోనంటే ఇక్కడ నేను పులిహోర పోపు పెట్టేస్తున్నా. నాకు ఇది కొంచెం వచ్చి బాగా. పులిహోర చేస్తున్నప్పుడు రైస్ బాయిల్ చేస్తాం కదా, అందులో కొద్దిగా ఆయిల్ వేస్తే మనకి పులిహోర పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇది ఒక చిన్న టిప్. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రసాదం బాబాకి పెడదాం అనేసి కొద్దిగా ఎక్కువగానే పులిహోర చేయమని చెప్పా అమ్మకి. అలా అనేసి కొంచెం ఎక్కువగా చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఈ సాయిబాబా పూజని చిన్నపిల్లలు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుందన్నమాట ప్రాసెస్. 8 వీక్స్ బాబా పూజ సింపుల్గా చేసేసుకొని 9th వీక్ ఉద్యాపన మాత్రం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూసేయండి. బాబా పూజ ఫాస్టింగ్లో ఉండి చేయకూడదు అని మా అమ్మ చెప్పింది. ఏదైనా తిని అంటే టీ కానీ బిస్కెట్స్ కానీ తిని బాబా పూజ చేయాలంట. ఉపవాసం ఉండి చేయకూడదంట. తర్వాత బాబా పూజకి మెయిన్గా కావాల్సింది చిప్స్ బిళ్ళలు ఉంటాయి కదా, చిన్నవి, అవి ఉండాలి. మనం తినే ఆలు చిప్స్ కాదు. ఇవి ఏ ప్రసాదం పెట్టినా చిప్స్ బిళ్ళలు కొంచెం పక్కన పెట్టాలంట మెయిన్గా. నేను 8 వీక్స్ ఏం ప్రసాదాలు పెట్టానంటే, ఫస్ట్ వీక్ పాలకోవా పెట్టాను, సెకండ్ వీక్ శనగలు, థర్డ్ వీక్ పులగం, 4th వీక్ రవ్వ లడ్డు, 5th వీక్ చపాతి, ఇంకా 6th వీక్ పాయసం, 7th వీక్ అటుకులు, 8th వీక్ చిప్స్. అంటే ఇప్పుడు చెప్పాను కదా చిన్న చిన్న చిప్స్ అని, అవి కాదనమాట, రౌండ్గా ప్యూర్ వైట్ కలర్లో ఉంటాయి కదా, అవి పెట్టాను. గుమ్మంకి పసుపు రాసేటప్పుడు పసుపులో కొంచెం పెరుగు వేసి కలిపి గుమ్మంకి రాసామంటే గుమ్మం మంచి కలర్ వస్తుంది. ఇది మా పిన్ని దగ్గర నేర్చుకున్నాను నేను. దేవుడి దగ్గర పెట్టే చెక్క పిట్టలు ఉంటాయి కదా, దానికి పసుపు రాసేటప్పుడు అందులో పెరుగు పసుపు కలిపి రాయకుండా ఓన్లీ పసుపు మాత్రమే రాయాలన్నమాట. నాకు ముగ్గులు వేయడం అస్సలు రాదు, 0 నాలెడ్జ్ అనమాట ముగ్గుల్లో. కానీ ఇక్కడ మా అమ్మ ఏదో పని మీద నువ్వు వెయ్యు నేను వెళ్తాననేసి లోపలికి వెళ్ళింది. గీతలు మాత్రమే వేశాను నేను. ఇలాగ మా అమ్మ వచ్చేసి తీసుకుంది. నేను వేసానంటే ఇంకా ఈరోజు వచ్చిన వాళ్ళు చూసి అక్కడికక్కడే వెళ్ళిపోతారు అనేసి మా అమ్మ తీసుకుంది. కానీ నేను ఇక్కడ బాగానే వేస్తున్నాను కదా, మీరే చెప్పండి. నేను ఎప్పుడు ముగ్గులు వేసినా సరే అచ్చులు ఉంటాయి కదా, పసుపు రాసేసి ఆ అచ్చులు వేసేస్తాను. నేనైతే ముగ్గులు అంతగా వేయను. కోన్ డిజైన్స్ మాత్రం చాలా బాగా వేస్తా. అదేంటో కోన్ డిజైన్స్ వచ్చు కానీ ముగ్గులు రావు నాకు. మా అమ్మ కూడా అదే అంటుంది ఎప్పుడు కూడా, కోన్ డిజైన్స్ వేస్తా కానీ ముగ్గులేంటి నీకు రావు అనేసి. మా అమ్మ మాత్రం ఇక్కడ చూడండి నీకు ఎంత చక్కగా వేస్తుందో. నాకైతే ఎప్పుడు ఈ గీత రాదు. ఎంత ట్రై చేసినా సరే చాక్ పీస్తో వేసేస్తాను కానీ పిండితో అయితే అస్సలు రాదు. అందుకే మా అమ్మకి ఇచ్చేసా ఈ డ్యూటీ. ముగ్గు బాగుంది కదా, సింపుల్గా. నాకైతే చాలా బాగా నచ్చింది. ముగ్గు కంప్లీట్ అయ్యాక మధ్యలో కుంకుమ పెట్టామంటే ఆ అందమే వేరు కదా. ఇక్కడ అమ్మ నేను ప్రసాదాలు చేయడం ఇంకా స్టార్ట్ చేసేసాం. టైం అయితే చాలా అయిపోయింది. మార్నింగ్ 9-10 అయ్యేసరికి మేము పూజ కంప్లీట్ అయిపోద్ది అనుకున్నాం, కానీ 10 అయిపోయింది. ఇంకా మేము ప్రసాదాలు చేయడమే స్టార్ట్ చేయలేదు, చాలా లేట్ అయిపోయింది. అందుకే ముందుగా శనగలు సింపుల్గా అయిపోతుంది కదా అనేసి చేసేసి పక్కన పెట్టేస్తుంది మా అమ్మ. ఇది చేయడం చాలా ఈజీ కదా, ఇంకా హెల్దీ కూడా. నేను నార్మల్గా ప్రసాదం కోసమే కాకుండా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటూ ఉంటాము. నేను ఇక్కడ శనగలు తాలింపు పెడుతున్నాను కదా, నువ్వు ఈలోగా చపాతీ పిండి కలపొచ్చు కదా అని మా అమ్మ అంటే, నేను ఇంకా చపాతీ పిండి కలుపుదాం అనేసి ఇంకా రెడీ చేస్తున్నా. ఈ చపాతీ పిండిలో 1 స్పూన్ గీ, ఇంకా 1/2 టీ స్పూన్ అనుకుంటా సాల్ట్, అంతకన్నా తక్కువే ఉంటుంది. సాల్ట్ వేసేసి మనం బాగా కలుపుకొని 15 మినిట్స్ పక్కన పెట్టేస్తే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి.
పిండి మొత్తం బాగా కలుపుకున్నాక అందులో కొద్దిగా ఆయిల్ వేసి పిండి మొత్తానికి రాసేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టామంటే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. ఇది నార్మల్గా ఇంట్లో ట్రై చేసేటప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇక్కడ రవ్వ లడ్డు అమ్మ చుట్టమంటే నాకు క్వాంటిటీ అస్సలు తెలీదు. ఎప్పుడు రవ్వ లడ్డు చేసినా సరే అందులో షుగర్ తక్కువగా ఉంటుంది, అందుకని నువ్వు వేసే నేను ఇంకా రవ్వ లడ్డూలు చుట్టేస్తానంటే అమ్మ వేసేసి ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇక్కడ లడ్డూలు చుట్టడం స్టార్ట్ చేసేసా. ఇందులో 2 స్పూన్స్ గీ వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. కొద్దిగా పాలు వేసేసి లడ్డూలు చుట్టుకుంటే రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టే. ఇలాంటి పూజలు ఏవైనా ఉండేటప్పుడు ముందు రోజు కొన్ని పనులు చేసి పక్కన పెట్టుకోవాలి. అంటే ఇల్లు క్లీన్ చేయడం అలాంటివి ముందు రోజు నైట్ చేసేసుకున్నామంటే ఆ రోజు మార్నింగ్ మనకి ఫ్రీగా ఉంటుంది. స్లోగా మనం ప్రసాదాలు చేయడం, దేవుడికి అమర్చడం ఇలాంటివి చేసేసుకోవచ్చు. మేము అలాగే ముందు రోజు ఇల్లంతా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాం. ఓన్లీ ముగ్గులు పెట్టడం మాత్రమే మార్నింగ్ లేచి పెట్టుకున్నాం. అమ్మ నేను ఉన్నాం కాబట్టి ఫ్రీగా స్లోగా ఇంకా చేసేసుకున్నాం. అదే నేను ఒక్కదాన్ని ఉంటే ముగ్గులు పెట్టడం కూడా ముందు రోజే పెట్టేసేదాన్ని. ఫైనల్గా రవ్వ లడ్డు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చపాతీ చేయడం ఉంది అంటే ఇంకా అమ్మ నేను చేసేస్తా అంది. చపాతీ చేసేటప్పుడు దేవుడికి కదా ఇందులో 1 స్పూన్ గీ వేసుకొని చపాతీ చేయాలి, ఆయిల్ యూజ్ చేయకూడదంట. ఇవన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయింది. అందుకనేసి 9 మంది ముత్తైదులకి 9 లెక్క పెట్టి చేసేసాం. అలాగే దేవుడి దగ్గరికి 1 ఇలా లెక్క పెట్టుకొని చేసుకుంటే మనకి కొంచెం టైం సేవ్ అయినట్టు ఉంటుంది కదా. ఇంకా అమ్మ చపాతీ చేస్తే ఇక్కడ నేను దేవుడి దగ్గర దీపం పెట్టేస్తున్నా. మనం ఏ పూజ చేసినా సరే ముందుగా మన ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి కదా, అలానే ఇక్కడ నేను దేవుడికి దీపం పెట్టేస్తున్నా. దేవుడి సామాన్లంతా ముందు రోజు నైట్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. బాబా పూజకి కావాల్సిన సామాన్లు కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం. మార్నింగ్ లేవగానే కొంచెం ఈజీగా ఉంటుంది కదా ఫాస్ట్గా పూజ చేయడానికని. నార్మల్గానే లేట్ అయిపోయింది, అందుకే ఫాస్ట్గా పూజ చేసేస్తున్నా. కరెక్ట్గా పూజ చేస్తున్నా అన్నప్పుడే మా హస్బెండ్ సామాన్లు తెచ్చారనమాట. పువ్వులు అలాగే కొబ్బరికాయలు. అమ్మకి నాకు పెట్టుకోవడానికి పూలు కూడా తీసుకొని వచ్చారు. చెప్పనే లేదు కానీ తెచ్చారు గుర్తు మీద. పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అలాగే తాంబూలంలోకి ఇంకా సాయిబాబా దగ్గరికి తాంబూలం పెట్టాలి కదా, ఒక 20 తమలపాకుల వరకు అవసరం అవుతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ చిప్స్ బిళ్ళలే నేను అంటున్నది. ఇవి మెయిన్గా కావాలి. మాకు ఇంట్లో సపరేట్గా దేవుడికి అనేసి ఒక రూమ్ అంటూ ఏమీ లేదు. ఒక బెడ్రూమ్లో ఇలా పీట వేసేసి పీట మీద సెటప్ చేసేసి పూజ చేసుకుంటున్నా. ప్లైవుడ్ది తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ఇక్కడ అంత క్వాలిటీ ఏమంతగా నచ్చలేదు. ప్యూర్ చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కతో చేయించుకుందామని చాలా ట్రై చేస్తున్నాం. అమ్మ ప్రసాదాలు చేసే లోపల నేను ఇక్కడ పూజ ఫినిష్ చేసేస్తే కలిసి బాబా పూజ చేసేద్దామని చూస్తున్నాం. ఇలా నిండు కుండతో వాటర్ పెట్టడం వల్ల ఇంటికి చాలా మంచిదంట. నేను చిన్న కుండతో పెడతాను కానీ ఈరోజు పూజ చేస్తున్నాం కదా అని కొంచెం పెద్దగా ఉండే దాంట్లో ఇలా వాటర్ వేసేసి పువ్వులు వేసి మన గుమ్మం దగ్గర పెడితే చాలా మంచిదంట. ఇంకా పూజకి టైం అయిపోతుందని అమ్మ నేను ఫాస్ట్గా రెడీ చేసేస్తున్నాం. ఈ పీటకి పసుపు రాస్తే పీట పాడైపోతుంది. పసుపు కాకుండా గంధం రాసి కుంకుమ బొట్లు పెడితే పీట ఏం పాడకుండా నీట్గా ఉంటుంది. తర్వాత పీట మీద వైట్ క్లాత్ వేసేసి కొద్దిగా బియ్యం వేయాలి. అలా వేస్తే చాలా మంచిది. తర్వాత సాయిబాబా ఫోటో పెట్టేసి ఇంకా పూలతో డెకరేట్ చేసేయడమే. ఇంత లేట్ అయినా సరే నాకు పూజకి డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టం. పూజ చేస్తున్నప్పుడు బాగా డెకరేట్ చేయాలి, చూడడానికి చాలా బాగుండాలి. అలా ఉంటేనే నాకు చాలా ఇష్టం. మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మ ఇక్కడ ప్రసాదాలంతా రెడీ చేసేసింది. ఒక ప్లేట్లో పెట్టేసి బాబా దగ్గర పెట్టేసింది. ఇప్పుడు తాంబూలాలు అమర్చాలి కదా, తాంబూలాలు అమర్చడానికి ప్లేట్లన్నీ రెడీ చేసేసి ముందుగా ఆకు చెక్క పెట్టేసుకున్నాక ప్రసాదాలన్నీ పెట్టేయడమే. ఇక్కడ అమ్మ అటుకుళ్ళు ఎప్పుడు చేసిందో కూడా నాకు తెలియదు, వీడియో నేను తీయలేదు. నేను ఇక్కడ దేవుడికి అమర్చుకునేటప్పుడు అమ్మ అటుకుల్లో చేసేసి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ శనగలు, పులిహోర, చపాతీ, పాలకోవా, ఇంకా ఖర్జూరం, రవ్వ లడ్డు, చిప్స్ బిళ్ళలు, మెయిన్ ఇంపార్టెంట్ అటుకుళ్ళు, అరటిపండు కూడా పెట్టాలంట. ఇవి 9 ప్రసాదాలు పెట్టేశాక సాయిబాబా బుక్ కూడా పెట్టాలి. ఇంకా జాకెట్ ముక్క ఉంటుంది కదా, అది పెట్టేస్తే ఇంకా మనకి తాంబూలంకి రెడీగా పెట్టేసుకున్నట్టేని ఇంకా పూజ హ్యాపీగా చేసేసుకోవచ్చు. అమ్మ ఇక్కడ తాంబూలాలన్నీ అమర్చేసరికి నేను వెళ్ళి ఇంకా సారీ కట్టేసుకొని రెడీ అయిపోయా.
ముందుగా ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసేసా. ఇంట్లో మెయిన్గా ఏ పూజ చేసినా సరే మనం మన ఇంట్లో దేవుడికి ముందుగా పూజ చేసుకోవాలి. తర్వాత మనం ఇంట్లో ఏ దేవుడికి పూజ చేయాలనుకుంటున్నామో హ్యాపీగా చేసుకోవచ్చు. పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఫైనల్గా ధూప్ స్టిక్ వెలిగిస్తే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. ఫైనల్గా బాబా పూజ ఎలా చేశాను ఏంటి అనేది పార్ట్ 2 వీడియోలో వస్తుంది, తప్పకుండా చూసేయండి. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ గైస్.